వైసీపీ నేత వీరి చలపతి అరెస్టు అక్రమం కాదని సక్రమమని కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. గురువారం కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం రాజుపాలెంలో మీడియా సమావేశంలో నేతలు వెంకటేశ్వర్లు, మల్లి, మల్లారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాజా తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా టీడీపీ నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మా జిల్లా నాయకులకి, మా మండల నాయకులకి, 5 మండలాల అధ్యక్షులకి, మాజీ గ్రంథాలయ చైర్మన్ గారికి, రాజుపాలెం పంచాయతీ అధ్యక్షుడికి, రేపు కాబోయే డైరెక్టర్లకి, అందరికీ, ప్రెస్ వాళ్ళకి, విలేకరులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఎందుకు పెట్టామంటే, నన్నేదో కోవూరులో వైసీపీ వాళ్ళు పెట్టారు. నిన్న విజయ్ కుమార్ మాట్లాడాడు. ఏమని? మితానీ ఫ్యాక్టరీ పోయింది, మితానీ ఫ్యాక్టరీ ఉంటే చాలామందికి ఉద్యోగాలు వచ్చుండేవి, ఆ ఉద్యోగాలు ఇవాళ రాకుండా పోయినాయి, అది వేరే రాష్ట్రానికి పోయిందని చెప్పి మాట్లాడాడు. విజయ్ కుమార్ గారు, నువ్వు గుర్తుంచుకోవాల్సింది, మీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కానీ, మీ మాజీ ఎమ్మెల్యే గారిని కానీ అడగండి. ఆ రోజు శంకుస్థాపన చేసే టయానికి అన్నీ రెడీ చేసాము. ఆ రోజు కూడా మేము ఆ పార్టీలోనే ఉన్నాము, ఫ్లెక్స్లు కూడా అన్నీ రెడీ చేసాము. వెంకయ్యనాయుడు గారు వస్తున్నాడనే శంకుస్థాపనకి మాజీ సీఎం గారు ప్రోగ్రాం క్యాన్సిల్ చేశాడు. దానివల్ల ఆ ఫ్యాక్టరీ ఇక అక్కడి నుంచి కుంటుపడిపోయింది. అది ఇవాళ పక్క రాష్ట్రాలకు పోయిందో ఎక్కడ పోయిందో మనకు తెలియదు. ఈరోజు ముఖ్యంగా ఆ మితానీ పొలానికి కానీ, మన పక్కన చెస్లో కానీ మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు సాయశక్తుల ఫ్యాక్టరీలు తేవాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని అదే ప్రయత్నంలో ఎంపీ గారు అయితే కేంద్రంలో కూడా గట్టిగా కృషి చేస్తున్నాడు. మన ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో సీఎం గారి దృష్టికి, పరిశ్రమల శాఖ మంత్రి దృష్టికి, లోకేష్ బాబు దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కూడా పరిశ్రమలు కావాలని చాలా వరకు కృషి చేస్తున్నారు. ఇంకొక మాట అన్నాడు, దానికి సంతోషం నాకు కూడా. ఈ రైతు విషయాల గురించి ఎమ్మెల్యే గారు, చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావించారు అనే దానికి సంతోషం ఉన్నట్టు మాట్లాడాడు. ఈరోజు పాత నాయకులు ఎన్ని దఫాలు ఎమ్మెల్యేగా చేసినా, ఏం చేసినా అసెంబ్లీలో కోవూరు నియోజకవర్గాన్ని గురించి మాట్లాడినోళ్ళు లేరు. మన నెల్లూరు జిల్లా చరిత్రలో ఆ రోజు వెంకయ్యనాయుడు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రాన్ని గురించి కానీ, నియోజకవర్గాల గురించి కానీ గట్టిగా కూడా మాట్లాడి ఏ సమస్యలున్నా కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ఇవాళ మన కోవూరు నియోజకవర్గం చేసుకున్న అదృష్టం ఏంటంటే, మనకి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు ఇవాళ మన ఎమ్మెల్యేగా రావడం చాలా అదృష్టం. కనీసం 1 సంవత్సరం రోజుల్లోనే ఏ ఎమ్మెల్యే మాట్లాడినంత అసెంబ్లీలో ప్రతి సమస్యను గురించి, ప్రతి దాని గురించి, నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా అసెంబ్లీలో చర్చించి సీఎం గారి దృష్టికి కానీ అందరి దృష్టిలో పెట్టి ఏ కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో కూడా, ఆ రోజుల్లో ఉండేది వెంకయ్యనాయుడు కానీ టైగర్ అనేవాళ్ళు, అసెంబ్లీ టైగర్. ఇవాళ మన ఎమ్మెల్యే గారే టైగర్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సమస్యల గురించి కూడా ఏ ఎమ్మెల్యే గారు గండా ఉండి ఏం ఆలోచించకుండానే అసలు 1 సంవత్సరం రోజుల్లో నియోజకవర్గాల గురించి ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో కోవూరు నియోజక ప్రజలు అందరూ గ్రహిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఫ్యాక్టరీల గురించి ఎవరు మనమే కంగారు పడాల్సిన పని లేదు. రేపు రాబోయే రోజుల్లో కూడా మితానీలో కానీ కొన్ని ఫ్యాక్టరీలు, 2-3 ఫ్యాక్టరీలు కూడా శాంక్షన్ అని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కూడా చెప్తున్నారు. మనకు దాని గురించి కూడా మనమే ఇబ్బంది పడాల్సిన పనిలే. నియోజకవర్గంలో ఇంకా మనకు 3.25 సంవత్సరం ఉంది గవర్నమెంట్.
ఈ 3.25 సంవత్సరంలో ఎంత డెవలప్ చేయాలనో ఏం చేయాలనో ఎమ్మెల్యే గారికి తెలుసు, ఎంపీ గారికి తెలుసు. రాబోయే రోజుల్లో మనం ఆశ్చర్యపడాల్సింది కూడా లేదు. ఇప్పుడు అదే చెప్పారు మామూలుగా ఆయన నిన్న ఎవరు విజయ్ కుమార్ గారు. గతంలో ఉండేవారు ఎవరు ఆనవాళ్ళు ఉండేవారు రాజకీయ నాయకులుగా, సంతోషం. ఎవరు కాదు, నల్లమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉండేవారు, వాళ్ళ కుటుంబం ఉండింది, సంతోషం. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎవరిని కూడా కించపరచడం కానీ, ఎవరిని గురించి అవమానించడం కానీ, ఎవరిని గురించి విమర్శించడం కానీ ఏమీ చేసినోడు కాదు. దానివల్ల వాళ్ళ విలువలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు పెట్టారు, బాగానే ఉంది. ఇవాళ ఇంకోటి గుర్తుంచుకోవాలి విజయ్ కుమార్ గారు. ఇవాళ మన నియోజకవర్గంలో ఇంకో కుటుంబం ముందుకు వచ్చింది, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇవాళ ఎన్ని సేవలు చేస్తున్నారు, ఎంత గ్రాంట్లు ఇస్తున్నారు, వాటర్ సమస్య కానీ జిల్లా మొత్తం మీద కూడా ఈ ట్రైసైకిల్స్ కానీ హాస్పిటల్ గురించి కానీ ఇవన్నీ కూడా ఎంత సమాధానం చేస్తున్నారో. ఇవాళ జిల్లాలో కూడా ఇవాళ ఏమిరెడ్డి కుటుంబం అంటే ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఎంపీ గారు కానీ ఒక నెంబర్ 1 స్టేజీలో ఉండరు. ఈ రోజుల్లో ఒక ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో 10 రూపాయలు ఖర్చు పెడితే ఏ రూపేణా చేద్దాం, ఏ రూపేణా సంపాదించుకుందాం అని ఆలోచించే నాయకులు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. ఇవాళ పరిస్థితి చూస్తే మన నియోజకవర్గంలో కనీసం ఇవాళ కూడా నేను చూస్తున్నాను, ఎవరన్నా వచ్చి అమ్మా ఇదమ్మా నాకు ఇది స్పోర్ట్స్లో ఇదిగో ఛార్జీలు కావాలా, నేను పలానా చోటకు పోవాలా అంటే పిలిచి నిమిషాల మీద వాళ్ళ ఖర్చుకి 10,000 20,000 మహాతల్లి దానం ఇప్పిస్తుంది. ఇవాళ దేవస్థానాలు ఏమన్నా కొరవున్నా కూడా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా పిలిచి వాళ్ళు వచ్చి అడిగితే అందరికీ సాయం చేస్తుంది. వాళ్ళ కుటుంబం నుంచే కొన్ని లక్షల రూపాయలు ఇవాళ దానం చేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలకి అభివృద్ధి చేసేదానికి సహకరిస్తున్నారు. ఇవాళ రాబోయే రోజుల్లో కూడా ఇక నా కుటుంబానికి తిరుగుండదు. నెల్లూరు జిల్లాలో ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వారే ఒక నోరు కొట్టి సంపాదించాల్సింది కూడా ఏం లేదు. కష్టపడి వాళ్ళ వర్కులు ఏందో వాళ్ళ వ్యాపారం ఏందో చేసుకొచ్చి 10 రూపాయలు కోవూరు నియోజకవర్గం మీద కానీ జిల్లా మీద కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఖర్చు పెడుతున్నారు. ఏది కూడా మన చేతుల్లోనే ఉంది. ఏదైనా దీంట్లో ఉంది నాలిక. మన నాలికలే మనకు శ్రీరామ రక్ష. మనము ఒక దెబ్బ కొట్టినా కూడా ఏదైనా మాసిపోద్ది. పెద్దోళ్ళు చెప్తారు ఎదిగే కొద్ది ఉతకమన్నారు. కనీసం మన నోట్లోంచి మాట్లాడితే అదే మనకి చెడ్డ. అప్పుడు అమ్మ అనేదానికి నీ అమ్మ అనేదానికి స్థానంలో మనం ఉంటే మనకి ఏది కూడా బళ్ళా, ఒకరి చర్చలు బళ్ళా, ఒకరి మీటింగులు బళ్ళా, మనం ఉండేదాన్ని బట్టి మనం చేసుకునే దాన్ని బట్టి మనం నిర్ణయించుకునేదానికి ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మా మండల నాయకులకి, మా నియోజకవర్గ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కొంచెం మీడియా సోదరులు కూడా ఓపిక సహనంతో, ఎందుకంటే గతంలో కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలు మీరు బయటపెట్టే పరిస్థితుల్లో కూడా కొన్ని ఛానల్స్ లేని పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఈరోజు మేము ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పుడు కేసుల మీద అరెస్ట్ చేశారు అనే దాని మీద పూర్తి వివరణ ఇవ్వడానికి ఈరోజు. అది కూడా ఏదో మేము చెప్పుకుంటే అదేమవుతుందంటే ఏదో డబ్బా కొడుతున్నట్టు లేదా మా గొప్ప మేము చెప్పుకున్నాం. ఈరోజు 2019 నుంచి 24 వరకు జరిగిన దారుణాలని మీ కళ్ళ ముందు అప్డేట్ ఇస్తూ వాళ్ళు పెట్టిన తప్పుడుకే FIR తోటే సహా మీ ముందు ఈరోజు సమర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కటి ఫస్ట్ నా మీద దాడులు జరగడానికి ప్రధానమైన కారణం పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు మేము పోటీ చేయకూడదనే ఉద్దేశంతో మా మీద ఒత్తిడులు తీసుకొచ్చింది వాస్తవం కాదా? ఆ రోజు మేము సరెండర్ కాకుండా బిడ్డు 1 ఎంపీటీసీ అభ్యర్థిగా దొడ్డిపోయిన సుమన్ యాదవ్ నిలబెడితే అతని మీద ఒత్తిడి తెచ్చి విత్డ్రా చేయించాలనుకుంటే మేము పబ్లిక్గా అతనితో మండల పరిషత్ ఆఫీస్ దగ్గర మాట్లాడుతుంటే ఆ రోజు బిట్టు 2గా మా మరదల్ని సర్పంచ్గా మా మిస్సెస్ని పోటీలో పెట్టాం. ఆ బిట్టు 1 విత్డ్రా అవుతుందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విత్డ్రా చేసుకోవద్దని మేము మా అభ్యర్థితో మాట్లాడుతుంటే ఆ రోజు జరిగిన దారుణం ఈరోజు మీరు లైవ్లో చూడండి. ఈ పత్రికా విలేకరుల సమావేశం
సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం. నిన్న కోవూరులో వైసీపీ నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వీరి చలపతి ఒక దళితుడు అక్రమంగా తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేయించిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. వీరి చలపతి అంటే ఏందో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. వీరి చలపతి అంటే ఒక రౌడీగా జిల్లాలో పేరు పొందినటువంటి వ్యక్తి. మా కర్మ బట్టి నార్తరాజుపాలెం గ్రామంలో ఆయన జన్మించాడు. ఆయన సంపాదనే ధ్యేయంగా రాజకీయాల్లో ముందుకు పోతున్నటువంటి విషయం మాకన్నా మీడియా మిత్రులకందరికీ కూడా బాగా తెలుసు. ఒక దళితుడిగా రాజకీయాల్లోకి వచ్చి మా గ్రామంలో జన్మించి నువ్వు రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగితే దాన్ని ఎవరు హర్షించకుండా పోరు. బ్రహ్మాండంగా నువ్వు ఎదగొచ్చు, నువ్వు ఎమ్మెల్యే కూడా కావచ్చు, కాదనలేదు. కానీ జిల్లా కోవూరు నియోజకవర్గ నాయకులకి, జిల్లా వైసీపీ నాయకులకి మేము చెప్పేది ఏంటంటే, అయ్యా మాది నార్తరాజుపాలెం గ్రామం, మేము మీడియా పరంగా మీకు తెలియజేసేది ఏంటంటే, మీకు తెలుసు వీరి చలపతి గతంలో ఏం చేశాడనేది మీకు తెలుసు. పైకి మాట్లాడాల్సిన పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారు. గతంలో నార్తరాజుపాలెంలో ఎంతమందిని ఇబ్బంది పెట్టినాడో, ఎన్ని హత్యలు జరుగున్నాయో వాటన్నిటి కారకులు ఎవరో మా ఊర్లో పసిపెట్టిన అడిగినా చెప్తారు. దయచేసి మీకందరికీ జిల్లా నాయకులకి, వైసీపీ నాయకులకు తెలియజేసేది ఏంటంటే, కోవూరు నియోజకవర్గ వైసీపీ నాయకులకు తెలియజేసేది ఏంటంటే, వీరి చలపతి అక్రమ అరెస్ట్ అనే మాట మీరు మర్చిపోండి. ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి బాధితులందరూ కూడా చెప్పారు. నా మీద కూడా నేను ఇక్కడ ఒక నాయకుడిగా రాజుపాలెంలో పళ్ళూరు మండలంలో ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వారి కోసం పోలీస్ స్టేషన్లకు పోతే వారిని కాపాడేందుకు నా మీద కూడా 2 కేసులు పెట్టించి ఈరోజు నేను ఆరోగ్యపరంగా ఆగలేను, నా కాలు బాలేవు. ఈరోజు ప్రతి నెల కోర్టుకు 2 వాయిదాలకి నేను తిరుగుతూ పొలిటికల్ కేసులు నా మీద పెట్టించిన ఘనత వీరి చలపతి. అలాగే చాలా సమయమైంది కాబట్టి ఎవరు కూడా జిల్లా నాయకత్వం కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ తెలియజేసేది ఏంటంటే, మీరు చలపతి ఏ అక్రమాలు చేశాడో చట్టం దాని ప్రకారం తాను చేసుకోబోతుంది. చట్టానికి పోలీస్ డిపార్ట్మెంట్కి మేము తెలియజేస్తున్నాం గతంలో చేసిన అక్రమాలు మా నాయకులు తెలియజేస్తున్నారు. చట్టపరంగా ఆయన ఏం చేయాలో వారు చేస్తున్నారు. ఇది మాత్రం అక్రమ అరెస్ట్ కాదు. ఇకనైనా ఇట్లాంటి ప్రెస్ మీట్లు మీరు మానుకోండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ఎమ్మెల్యే గారికి సంబంధమే లేదు, మా కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు. ఈ 16 నెలల ఈ గవర్నమెంట్ వస్తే చట్టం తన పను తాను చేసుకోపోయినట్టుగా ఆయన మీద క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసును విచారించి ఇప్పుడు అరెస్ట్ చేసింది. దీన్ని ఏ విధంగా మీరు అక్రమ అరెస్ట్ అంటారు? మీరు అక్రమ అరెస్ట్ అని ఎవరన్నా రుజువుకు వస్తారా? మేమందరం రెడీగా ఉన్నాం. మీరు ఎవరో వచ్చి అక్రమ అరెస్ట్ అని మా ముందుకు రండి, లేదు మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం. ఆయన 5 సంవత్సరాలు ఎన్ని అక్రమాలు, అన్ని గ్రావిల్ మాఫియా చేయలేదా? ఇళ్ల మీద రౌడీజం చేయలేదా? అక్రమంగా కేసులు పెట్టించలేదా? అక్రమంగా రౌడీ షీట్ ఓపెన్ చేయించలేదా? పేరు ఎత్తితే తెలుగుదేశం జెండా పట్టుకున్న వాళ్ళందరినీ నానా ఇబ్బందులకు గురి చేసి ఎన్ని బాధలు పెట్టావు కదా. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకా దళితులేనా? ఆ విధంగా వైసీపీ గవర్నమెంట్లో మీరు ఏ విధంగా అన్యాయం చేశారో, అక్రమాలు చేశారో పైన దేవుడు చూస్తున్నాడు. మా కుటుంబాలు కూడా చూసి ఆ క్షోభే ఇప్పుడు నీకు తగిలింది. కొద్ది కాలంగా వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మళ్ళీ మేము ఏదైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడే విపరీతమైనటువంటి ధోరణికి సంబంధించినటువంటి మాటలకి కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తే మా మీద అన్యాయంగా కేసులు పెట్టించారు అని చెప్పని ఇది ఒక ఏడుపు ఏడుస్తున్నారు. సో మా ఎమ్మెల్యే గారు ఒకటే ఒక మాట,
నిజంగా ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కోవూరు నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే గుడుల మీద చేసుకొని చెప్పాలా. ఆ రోజు చెప్పాం, అధికారం వచ్చినటువంటి 15 నెలల కాలంలో ఒక్క చిటుక్కని మా ఎమ్మెల్యే గారు ఆ రోజు వేసుకుంటే ఈ పార్టీకి ఒక్కరి మీదన్నా కానీ ఉండే ఒక్కరన్నా బయట ఉండేవాళ్ళ అని చెప్పని గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ మా వెనకాల నా వెనకాల ఉండేటువంటి ప్రతి ఒక్కరి మీద మినిమం 10 కేసులు తక్కువ 2019 నుంచి 24 కాలంలో పెట్టించారా లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాను. నన్ను నా మీద 324 2 పెట్టించారు. అవి కాకుండా దాదాపుగా 10-12 కేసులు పెట్టించి ఎలక్షన్లప్పుడు నన్ను ఊర్లోనే లేకుండా నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పని అప్పుడు కోవూరు సీఏగా పనిచేస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి విపరీతమైన ప్రయత్నం చేశాడు. ఎట్టా పోయాడో కంటికి కూడా కనపడకుండా పోయి ఉన్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారంటే అన్ని రకాలైనటువంటి పడ్డటువంటి ఇబ్బందులు ఇప్పుడు దాకా మీకు ఆ లైవ్ స్క్రీన్ మీద చూపించాల్సి వచ్చింది. ఇదన్నీ ఒక్కొక్కరి కడుపులో ఉండేటువంటి బాధ. ఈ బాధనన్నిటికీ ఓర్చుకొని మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వివాదరహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పనేటువంటి ఒకే ఒక సిద్ధాంతంతో ఈ రోజు కూడా ముందుకు పోతానే ఉంది. అయితే ఆ రోజు చేసినటువంటి దుర్మార్గాలకి అన్యాయాలకి ఈ రోజు ఆ పాపం పండితే అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా వివిధ రకాలైనటువంటి ఎంక్వైరీలు జరిగితే ఈరోజు అతను లోపల తీసుకెళ్తే మేము అన్యాయంగా అరెస్ట్లా అతను నోటికుండా ఒక్కటంటే ఒక్కటి సంస్కారమైనటువంటి మాట ఈ రోజున వచ్చిందా? మాట్లాడితే కొట్టడం లేదా గ్రావెల్ దోచుకునింది ఎవరు? గవర్నమెంట్ షాపుల పేరుతోటే మద్యం షాపులు మీకు కావాల్సిన దగ్గర పెట్టుకొని దానికి సంబంధించినటువంటి బెల్ట్ షాపులు ఇచ్చి మీకు కావలసినటువంటి మందు తెప్పించుకొని అక్కడికి మీకు ఇష్టారాజ్యంగా వ్యవహరించింది ఎవరు? దేశం మొత్తం కూడా స్టేట్ పాలసీ అయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పినటువంటిది ఎక్కడ కూరగాయల అంగట్లో టిఫిన్ అంగట్లో జరుగుతున్నాయి కానీ ఒక్క మద్యం షాపుల్లో మాత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్లే లేకుండా వేల కోట్ల రూపాయలు దోచుకున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అది ప్రజలందరికీ తెలిసే ఇట్లాంటివి మీరు చేస్తున్నటువంటి ఈ పనులన్నింటినీ కూడా చేత్కరించుకొని బయటికి తరివేశారు. ఇంకా కూడా ఇప్పటికైనా కానీ బుద్ధి లేకుండా మేము వస్తాం, మేము చేస్తాం, రేపు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చేది? మీరు ఇంకా వచ్చే పరిస్థితులు అయితే పూర్తిగా కనుమరుగైపోయినాయి. అవి ఆ పిచ్చి పిచ్చి ఆలోచన అయితే పెట్టుకోకండి. ఆ తర్వాత నిన్న ఈయన ఫస్ట్ ఆ విజయ్ కుమార్ అని ఆయన సహృదయ వాతావరణంలో పోవాలని అంటున్నారు. మళ్ళీ వెనక్కి చేరి ఇంకొక ఆయన మేము వస్తే ఏం చేస్తారా? వస్తే రండి, మేము అధికారం వదిలిపెట్టేసి ఏమి లేకుండా ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి నాయకులు అందరూ కూడా మీరు ఎక్కడికి వస్తారో రండి, అక్కడికి వచ్చి తేల్చుకుందాం అని అంటే ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం.